నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ కు ఈటెల గుడ్ బై, శాసనసభ్యత్వంతో పాటు పార్టీకి రాజీనామా. వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం, టైర్ పగలడమే కారణం, మంటల్లో చిక్కుకున్న లారీ. తూర్పు గోదావరి జిల్లాలో దిశ సంస్థ వినూత్న సేవలు, బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన. ఆదిలాబాద్లోని చెక్ డ్యాంలను పరిశీలించిన ఎమ్మెల్యే, ప్రతి రైతు పొలానికి నీరు అందించాలన్నదే లక్ష్యం. అడ్డదారిలో బ్లాక్ ఫంగస్ ఔషధం విక్రయాలు, ముగ్గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. ఇక డీటెయిల్ చూస్తే, మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ శాసనసభ్యత్వానికి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్, మరికొందరు ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అయితే కోవిడ్ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లే అవకాశం లేదు. 20 ఏళ్లుగా ఉద్యమాన్ని కాపాడి కార్యకర్తలను, నాయకులని కోడి కథ రెక్కల కింద కమ్ముకున్నట్టు కాపాడుకుంటే, తల్లిని పిల్లను వేరు చేసేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ మా నాయకులని, కార్యకర్తలని దూరం చేసేటువంటి కుట్ర చేస్తున్నారు. ఇది చెల్లదు కాక చెల్లదు. మీదికి ప్రలోభ పెడితే, ఇబ్బంది పెడితే తాత్కాలికంగా ఎక్కడన్నా మాట్లాడతారేమో, కానీ వాళ్ళ అంతరాత్మ మాత్రం తప్పకుండా నాలాంటి వాళ్ళ మీదనే ఉంటుంది తప్ప, 20 ఏళ్ళుగా వాళ్ళ జీవితాలతో నేను పెనవేసుకున్నా. నాతో వాళ్ళు మంచి చెడు ముందుకు నడిచిండు. రాబోయే కాలంలో కూడా తప్పకుండా మా కార్యకర్తలను, మా నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. అంతిమ విజయం ధర్మాంతే, అంతిమ విజయం న్యాయందే తప్ప కుట్రలు కుతంత్రాలు ఎప్పుడు కూడా విజయం సాధించాం. బ్లాక్ ఫంగస్ ఔషధం అంబిలాన్ను ప్రభుత్వ వైద్యుడు ఓబులరెడ్డి బ్లాక్లో ఓ దుకాణదారుకు విక్రయించారు. తనకు పరిచయం కలిగిన చింతల్లోని నందిని మెడికల్ దుకాణం యజమాని వికాస్ రెడ్డి అనే వ్యక్తికి వీటిని అమ్మేవాడు. వికాస్ రెడ్డి కొంత లాభంతో నాగరాజ్ ద్వారా సుచిత్రకు చెందిన మానస మెడికల్ దుకాణం నిర్వాహకులకు శ్రీధర్కి అమ్ముకునేవాడు. శ్రీధర్ దానిని ఆధారంగా చేసుకుని ఒరిజినల్ ఇంజెక్షన్ మాదిరిగా ఉండే యాంటీబయాటిక్ ఔషధాన్ని తయారు చేశాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 18 లక్షల విలువ గల ఔషధాలతో పాటు ఓ కారు, బైకు, 4 ఫోన్లు, 5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓబులరెడ్డి ఇంకా పరారిలో ఉన్నాడు. మనకి అతను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ వికాస్ రెడ్డి, చెర్రా నాగరాజు, ఈ పాపశెట్టి శ్రీధర్, ఈ ముగ్గురిని కూడా మన ఈ జాయింట్ ఆపరేషన్ చేసిన టీము బృందం అరెస్ట్ చేశారు ఈరోజు. వీరి వద్ద నుంచి ఈ యాంపోటెరిసిన్, ఇదే కదా క్వాంటిటీ, ఈ యాంపోటెరిసిన్ బి ఇంజెక్షన్ ఒరిజినల్ యాంపోటెరిసిన్ బి అది ఒక 10. వాటి యాక్చువల్గా దాని ఎంఆర్పి అయితే 7,858 రూపాయలు ఉంది ఒరిజినల్. కానీ బయట బ్లాక్ మార్కెట్లో అది 38,000 రూపాయల నుంచి 48,000 రూపాయల వరకు విక్రయిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. తర్వాత యాంపోటెరిసిన్ బి లైపోసోమ్, ఈ ఫేక్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో దీన్ని ఎలా నకిలీగా మార్చి దీని లేబుల్స్ మార్చిన తర్వాత ఈ రూపంలోకి వచ్చింది కదా, ఈ నకిలీది 35 స్వాధీనం చేసుకున్నారు. అది కూడా వాళ్ళ 7,800 ఈ రేటే, ఒరిజినల్ రేట్ వేసి 38,000 నుంచి 45,000 రూపాయల వరకు అమ్ముదామని ప్రణాళిక వేసుకున్నారు. కానీ అమ్మలేదు కదా, ఎక్కడ అమ్మలేదు. తర్వాత సెట్రిఫ్రాక్సిన్ అండ్ టాజోబాక్టమ్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఇది ఒక 3 స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నెట్ క్యాష్ వారి దగ్గర నుంచి 5,000 రూపాయలు, 4 సెల్ ఫోన్లు, హ్యూండాయ్ కారు ఒకటి, హోండా యాక్టివా వెహికల్ ఒకటి, మొత్తం ఈ దాని లెక్క ప్రకారంగా 18 లక్షల రూపాయలు విలువైన ఈ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని అక్యూజ్డ్ని ఇప్పుడు రిమాండ్ చేయబోతున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విలెంకొండ సమీపంలో లారీ బోల్తా పడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా టైర్ పగలడంతో ఈ ఘటన జరిగింది. లారీ మంటల్లో చిక్కుకుంది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
ఈ ఘటన నేపథ్యంలో కర్నూలు హైదరాబాద్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను మళ్లించి ఇబ్బందులు కలగకుండా చూశారు. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంలో దిశ సంస్థ వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చింది. బాలలు బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖకు మోటార్ సైకిల్ను అందజేసింది. వీటిని ఎమ్మెల్యే దొరబాబు పరిశీలించారు. అనంతరం మహిళా పోలీసులు వీటిని ప్రారంభించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్టేషన్కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ వీటిపై తిరుగుతూ బాల్య వివాహాలపై ప్రజలను చైతన్యపరుస్తారు. కార్యక్రమంలో పిఠాపురం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సమస్య వచ్చినా 100 కాల్ వచ్చినా మాకు ప్రభుత్వం వారు ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. సిటీఎంగా మనం పెట్టడం జరిగింది. ఒక ఉమెన్ కానిస్టేబుల్ గారు ఎప్పుడు రెడీగా ఈ వెహికల్తో రెడీగా ఉంటారు. మహిళలకు సంబంధించినటువంటి ఏ సమస్య సరే ఇమీడియట్గా అక్కడ వెళ్ళి ఆ సమస్యని పరిశీలించడం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మామూలుగా రోజు కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి ఈ మహిళల సమస్యలకు సంబంధించి బాల కార్మికులు, బాల్య వివాహాలు, అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అన్ని విషయాల మీద కూడా ప్రజల్లో మహిళల పనుల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ వెహికల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ ఉంది సార్, టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా ఉందండి? టోల్ ఫ్రీ 100కి వచ్చిన నెంబర్ కూడా మాకు దీనికి లింక్ చెప్పండి. థ్యాంక్ యూ. ప్రతి స్టేషన్ ఒక వెహికల్ ఇవ్వడం జరిగింది. ఒక ఉమెన్ పీసీ గారు ఇదే దాని మీద మేము ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. హైదరాబాద్ జిల్లా ఇచ్చోడ సబ్ ఇన్స్పెక్టర్ షేక్ ఫరీద్ను స్థానికులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఉత్తమ సేవా పథకాన్ని అందించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ వ్యాపారి సతీష్ కుమార్, మొహమ్మద్ ఫారూక్, గంగాధర్ తదితరులు షాల్వా కప్పి సన్మానించారు. రైతు పొలానికి సాగునీరు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న చెప్పారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న 6 చెక్ డ్యాం పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, కాంట్రాక్టులకు పలు సూచనలు చేశారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, జైనద్, ఎంపీపీ గోవర్ధన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది 18 మీటర్స్ వెడల్పు సార్. మొత్తం వాల్ వస్తుంది సార్. ఎంత హైట్ వస్తుంది? హైట్ 5 మీటర్స్. 5 మీటర్స్ తర్వాత మట్టి టాప్ వర్క్ కాబట్టి మనకు చేసుకుంటూ పోతాం. మెయిన్ ఫౌండేషన్ సార్. ఇక ఫ్రెండ్స్ యూత్ సంస్థ మానవతను చాటుకుంది. సిరిసిల్ల పట్టణంలోని కళాశాల మైదానంలో ఉంటున్న సర్కస్ కంపెనీ సభ్యులకు నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను అందజేసింది. ఎస్పీ రాహుల్ హెగ్డే వీటిని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కస్ సంస్థ సభ్యులకు బాసటగా నిలబడడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ టీంను అభినందించారు. లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్లో ఉన్న సర్కస్ వర్కర్స్కి గ్రోసరీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందరూ కూడా మీ నైబర్హుడ్లో ఎవరికైనా అవసరం ఉంటే, మీ చేతిలో హెల్ప్ చేయవచ్చు అంటే
దయచేసి ఈ లాక్డౌన్ సమయంలో హెల్ప్ చేయండి. ఈ సమయంలో ఈ ఫ్రెండ్స్ యూత్ గ్రూప్కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కరోనాకు మనోధైర్యమే ఔషధమని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ చెప్పారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కరోనా పీడితులను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ, జెడ్పీటీసీ నారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీ మహేందర్ రెడ్డి, సర్పంచులు ప్రవీణ్ కుమార్, పోషం, కొల్లూరి సత్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా అటు రోడ్డుకి రాడు, రోడ్డుకి వచ్చినాక రోడ్డు పెళ్ళి తీసుకున్నాం. హైలైట్ ఉంటుంది. ఇంకొక 7 రోజులు ఓంకారం అయితే తప్పదు. జ్వరం ఉందా? ఓకే ఆఖరి ఉన్నాం. గంట పడుతుంది. రైతాంగానికి పోలీసులు అండగా ఉంటారంటూ ఆదిలాబాద్ ఎస్పీ రాజచంద్ర భరోసా ఇచ్చారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, గడ్డి మందులు తదితరులపై ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా పోలీసులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఆదిలాబాద్లోని పంజాబ్ చౌక్ ప్రధాన కూడల వద్ద విత్తనాల దుకాణాల వద్ద మీడియాతో మాట్లాడారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిని విడిచిపెట్టబోమన్నారు. ఈ సమావేశంలో ఓఎస్డీ హర్షవర్ధన్, అదనపు ఎస్పీలు జాన్ రావు, వినోద్ కుమార్, పట్టణ సీఐలు శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు, గౌరవ డీజీపీ గారు ఆదేశానుసారం కూడా ఈ సీజన్లో ఒక్క రైతు కూడా ఈ ఫేక్ సీడ్స్, స్పూరియస్ సీడ్స్, లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిన సీడ్స్, ఇంకేదైనా అన్అప్రూవ్డ్ ఇల్లీగల్ సీడ్స్ పెట్టి నష్టపోకుండా లోకల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ జిల్లా వ్యాప్తంగా మేము క్రియేట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుంది అండ్ మండల్ లెవెల్లో కూడా ఒక టాస్క్ ఫోర్సు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఉంటుంది. ఏ చిన్న సమాచారం ప్రజలకు కానీ, రైతులకు కానీ, ఇంకా డీలర్స్కి కానీ, రీటైలర్స్ కానీ ఈ ఫేక్ సీడ్స్ గురించి కానీ, స్పూరియస్ సీడ్స్ గురించి కానీ మీకు కనిపిస్తే మాత్రము కంపల్సరీగా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి లేదా మెసేజ్ చేయండి. కంపల్సరీగా మేము యాక్షన్ తీసుకుంటాము. అండ్ మీ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచబడుతుంది. ఈ సీజన్లో రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. చౌకగా వస్తుందని చెప్పేసి లూజ్ ప్యాకెట్స్లో సీడ్స్ లేదా అన్అథరైజ్డ్ ఇల్లీగల్ డీలర్స్ నుంచి సీడ్స్ తీసుకోవడం మాత్రము మీకు చాలా పూర్తిగా నష్టం కలిగిస్తుంది. సో అటువంటివి ఏవి తీసుకోవద్దు. అండ్ అదేవిధంగా చౌకగా అవుతుంది అని చెప్పేసి హర్బిట్స్ అండ్ టాలరెంట్ హెచ్టీ వెరైటీ సీడ్స్ కూడా రైతులు యూజ్ చేయవద్దని. అది లాంగ్ టర్మ్లో మీ పొలాన్ని మొత్తం నాశనం చేస్తుంది. మీరు ఒక పంటకు చూసుకుంటే మొత్తం పొలాలే నాశనం అవుతాయి. సో అదొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా మన డీలర్స్కి, రీటైలర్స్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా లైసెన్స్ హోల్డర్స్. మీ షాప్కి వచ్చే ప్రతి ఒక్క రైతు కూడా మీ దగ్గర సీడ్స్ తీసుకెళ్తే ఈ సీజన్ మంచి పంటలు వస్తాయని నమ్మకంతో వెళ్తారు. సో మీరు కూడా మీకు వచ్చే ప్యాకెట్ సీడ్స్ కూడా అవి కరెక్ట్గా ఉన్నాయా అని మీరు చెక్ చేసుకోవాలి. కావాలంటే మీరు సీడ్స్ ఇన్స్పెక్టర్ని లేదా లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. కొన్నిసార్లు ప్యాకెట్లలో
అన్అథరైజ్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాలి. అండ్ ఆల్సో ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా మీరు కోఆపరేట్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఈ సీజన్లో ఏ ఒక్క రైతు కూడా బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిది ఉంది. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఆయన మీడియా మిత్రులు కూడా మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా. ఇక పరిగిలోని ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ పోలీస్ సిబ్బంది తనిఖీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. 22 దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిషేధిత ఎరువులను సీజ్ చేశారు. శ్రీనివాస సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణదారుడు భూగర్భంలో దాచి ఉంచిన 3 క్వింటాల నిషేధిత 4-8 ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఒకసారి ఓపెన్ చేసాను మొత్తం మొత్తం నేను చేస్తాను బయటికి వెళ్ళి చేస్తాను. ఓపెన్ చేసి వాళ్ళు వస్తున్నారు. ఓకే ఇది 4-8 ఇంకా అంతేనా? అంతే సార్. ఇంకొకసారి అయితే ఆ గోడం స్టాక్ చెక్ చేసిందా? అది చెక్ చేసాం సార్. ఎంత యూరియా ఎంత ఉంటుంది, డిఏపి ఎంత? ఏమో తిప్పలాడతాను మీ అంత తెలియదు. నిర్మల్ జిల్లా బామని తండాలో మురుగు కాలువ నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. ఇటీవలి వర్షంతో తండా భారీగా వరద నీరు చేరింది. ఈ విషయాన్ని సర్పంచ్తో పాటు పంచాయతీ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గృహాల్లోకి వర్షపు నీరు రాకుండా చూడాలని కోరుతున్నారు. दूर का कौन कौन
मुझे बात दे देना आप। మంత్రి హరీష్ పుట్టినరోజు సందర్భంగా నార్కట్పల్లిలోని అక్షర మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు అన్నదానం చేశారు. వారికి నూతన వస్త్రాలు అందజేశారు. మాజీ శాసనసభ్యులు వీరేశన్ స్వయంగా భోజనం వడ్డించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండయ్య, మాజీ సర్పంచ్ అచ్చాలు, పశుపతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. టీఆర్ఎస్ కు ఈటెల గుడ్ బై. శాసనసభ్యత్వంతో పాటు పార్టీకి రాజీనామా. తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం. టైర్ పగలడమే కారణం, మంటల్లో చిక్కుకున్న లారీ. తూర్పు గోదావరి జిల్లాలో దిశ సంస్థ వినూత్న సేవలు. బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన. ఆదిలాబాద్లోని చెక్ డ్యాంలను పరిశీలించిన ఎమ్మెల్యే. ప్రతి రైతు పొలానికి నీరు అందించాలన్నదే లక్ష్యం. అడ్డదారిలో బ్లాక్ ఫంగస్ ఔషధం విక్రయాలు. ముగ్గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.